వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని స్పీకర్ తీర్పిచ్చాడు. 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో తెలంగాణ సర్వనాశనమయ్యింది. లాయర్ స్వప్న మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతు కోసింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే? నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు. నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటూ. దాన్ని గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో తెలిపి కట్టండి. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పి. తెలంగాణ ఉద్యమం మాదే, తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని అధికారాన్ని చేజిక్కించుకొని తెలంగాణ ప్రజల గొంతులు కోసింది మీరు. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన నక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప, ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం. బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ, కూలేశ్వరం అంశంలో కానీ, కరెంటు కొనుగోలు కానీ, కుంభకోణానికి సంబంధించిన అంశంలో అరే వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్పని ఒక అక్కస్తోని మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప, మీ మామ బూతు పితన జాతి పితన ప్రజలు గమనిస్తారు. మీకు మీరు జాతి పితని బిరుదిస్తే సరిపోతుందా? దానికి తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలనా అంటున్నా. అత్తారింటికి దారిదనే సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తాను భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్టుంది మీ తీరు. ఈరోజు మీరు అక్కస్తో మాట్లాడేటువంటి మాటలే తప్ప, ఏం జరిగింది 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చింది తప్ప, 70 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు మీరు పదే 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో 12 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని నేలిన సందర్భం. కానీ ఒకే పార్టీ బీఆర్ఎస్, ఒకే సీఎం కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోలేదా? ఆ 70,000 కోట్లలో మేము నిర్మాణం చేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నార్సాగర్ ప్రాజెక్టు ఉంది, కడియం ప్రాజెక్టు ఉంది, జోరాల ఉంది, ఎమ్ఎండి ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఎల్ఎండి ఉంది. ఇన్ని కార్యక్రమాలు బహుళార్థ ప్రాజెక్టులు కడితే మీరు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయి ఒకే ఒక ప్రాజెక్ట్ కాలేజీని కట్టి కూలేశ్వరం అయిపోయింది. ఈరోజు మీరు మీ బండారం అంతా బయటపడుతుందని రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా పూసగుచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు చెప్పారు. ఇక మాకు భవిష్యత్తులో తెలంగాణలో నూకలు చెల్లినట్టేమైన భావంతో భయంతో మీరు బెంబెలెత్తి విధంగా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు
చూస్తూ ఊరుకుంటారనుకోవడం మీ భ్రమ. హరీశ్రావు గారు అంటున్నా, మీరు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారిపైన అబాండాలు వేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకునేది లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి. గజ్వేలలో మోసపోలే మనం అందరం నియత్గా కారుకు కేసీఆర్కే వేసినాం. వాస్తవానికి కొంత అర్ధిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళకు ఓటేస్తే ఇలా 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరాదీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం. మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని. మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు 2.5 ఏళ్లలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? ఇదే థర్డ్ వార్డులో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదా? ఇక్కడ ట్యాంక్ కట్టామా లేదా? ఇక్కడ ట్యాంకు కట్టి రోజు మంచినీళ్ళకి వచ్చేటట్టు జరిగిందా లేదా? ఇప్పుడు అక్కజెల్లెలు వెనకట బిందెలు మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఆ ట్యాంకులు వెనుక వాటర్ ట్యాంకులు వెనుక పోదురు. సైకిల్ కు అటో బకెట్ ఇటో బకెట్ వేసుకొని సైకిల్ మీరు తెచ్చుకుందరు. ఇవాళ అసలు బోరే పడకపోవు గజ్వేళ్ళ. ఇవాళ ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్లో చూసినా నీళ్లే. కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి మంచినీళ్ల కష్టాలు తీర్చింది మన కేసీఆర్. మన కారా కాదా అని అడుగుతున్నాను. బట్ శివ ఇప్పుడు శివకి ఒక 10,000 కావాల్సింది ఆయన వీరేష్కి అడిగాడు ఇంత ముందు. సో నిన్న వీరేష్ ఆయనకి కాల్ చేసి మీకు 10,000 ఇప్పిస్తాను లాగేశారు. బట్ శివ నాట్ హ్యావింగ్ ఐడియా దట్ దే వర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అది శివకి ఐడియా లేదు. యాజ్ ఫార్ యాజ్ రాజు ఇస్ కన్సర్న్, రాజు అంటే అన్నోన్ పర్సన్ పైన ఆ స్వప్న కూడా 2 కంప్లైంట్ ఇచ్చింది ఇంత ముందు చెవెల్లాలో యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్లో. నాకు ప్రాణహాని అయ్యే అవకాశం ఉంది, నా బ్రదరే అట్లా చేసే ప్రయత్నం ఉండొచ్చు అని మనం అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి 2 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ప్రత్యేకమైన CDR, CCTV ఫుటేజ్ అన్ని మనం కలెక్ట్ చేసాం. దానిలో ఆయనది సంబంధం ఏం రాలేదు. నౌ దట్ అక్యూజ్డ్ సందీప్, వీరేష్ వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఫాదర్గా ఆ ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా మనం వెరిఫై చేస్తాం. ఆ 2 కేసెస్ కూడా ఇప్పటి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. సార్ గతంలో 2 సార్లు ఒకసారి స్కూటీ మీద వెళ్తుంటే కార్తో యాక్సిడెంట్ చేయడం, ఒకసారి జేసీబీ తోటి కొట్టడం, 2 సార్లు కూడా హత్య ప్రయత్నం జరిగింది అంతే. సో దాంట్లో ఏమైనా రిమైండ్ చేశారు కదా? అది దానిలో రిమాండ్ లేవు. అది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మనం CDRs యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అన్ని చూస్తే అక్కడ ఎక్కడైనా ఆయనది అంటే A1 బొద్దుకే రాజు ఆయన బ్రదర్ది సస్పెక్ట్ నంబర్స్ ఎక్కడైనా మనకి కనపడలేదు. అట్లాగే CCTV ఫుటేజ్ చేస్తే బ్లూ కార్ అది చెప్పినట్లు మనం సీజ్ చేసి తీసుకువచ్చాము. ఆ బ్లూ కార్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీంతో సంబంధం లేదని కంప్లీట్లీ అట్లా వచ్చింది. సిమిలర్లీ ఏదైతే ఈ డోజర్ చెప్తున్నారో డోజర్ కూడా మనం వాళ్ళతో పాటు అలాంగ్ విత్ ద కంపోనెంట్ వీ వెంట్ అండ్ సర్చ్ ఎంటైర్లీ CCTV ఫుటేజ్ మనం కూడా మొత్తం వెతకాము. ఆ టైంకి ఇష్యూ జరిగింది యాజ్ పర్ ద ఎఫ్ఐఆర్ 11th of January ఈవినింగ్ 6:30 ఆ టైంలో జరిగిందని చెప్పారు. మొత్తం మనం విత్ అవర్ టీమ్ వీ హ్యాడ్ వెరిఫైడ్ CCTV ఫుటేజ్. వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్ క్లూ టు ప్రొసీడ్ ఫర్దర్. యాజ్ ఇన్ మనం అన్ని యాంగిల్స్లో టెక్నికల్ పరంగా మొత్తం CCTV ఫుటేజ్ CDRs అన్ని తెచ్చుకున్నాం. ఆ క్రమంలోనే మనం ఒకసారి 2 సారి 1 to చెవెల్లా PS యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్ PS ఈ రాజు కూడా తీసుకువచ్చాం. ఆయన కూడా ఆయన అసోసియేట్స్ కూడా వెరిఫై చేశాం. అప్పుడు వెరిఫై చేసినప్పుడు కూడా అప్పుడు ఎలాంటి మనకి డైరెక్ట్ లింక్ దొరకలేదు. సో దట్ ఈస్ వై ద ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ అండర్ ప్రోగ్రెస్. డ్రైవర్ వీరేష్. సో వీరేష్ చెప్పిన తర్వాత వీరేష్ ఏ ఇంట్లో ఇక్కడ రెంట్లో ఉంటారు మొయినాబాద్లో. వీరేష్ ఇస్ బేసిక్లీ ఫ్రమ్ వికారాబాద్.
సో ఆయన రెంట్లో ఉంటారు, సందీప్ వాళ్ళ ఇంట్లో రెంట్లో ఉంటారు. సో సందీప్ అట్లా తీసుకువచ్చారు. అట్లాగే శివ ఆయన ఫ్రెండ్, సో శివకి అది 10,000 అట్లా ఇప్పిస్తామని చెప్పేసి తీసుకువచ్చారు. సో సుపారీ అట్లా సెపరేట్లీ ఇచ్చి అట్లా సుపారీ లాగా ఇచ్చి చనిపోవడం అట్లా నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ హ్యాస్ కమ్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. సార్ మీరు ఇందులో ఏమంగా రాజుని చేస్తున్నారు, బట్ నిన్న క్రైమ్ అఫెన్స్ లో రాజు పాల్గొన్నారు. నో నాట్ విత్ రాజు రాయితో కొట్టారు, వీరేష్ కత్తితో గొంతు పైన అటాక్ చేశారు. ఆల్ 3 పౌండ్స్ కార్లో ఉండే చేపించినాడు అని కామెంట్ ఉంది. అతను కార్లో కూర్చొని హత్య చేపించినాడు అని కామెంట్ ఉంది సార్. లేదు లేదు, ఈ వాజ్ ఆన్ అది ఐ విట్నెస్ కూడా వాళ్ళు కంప్లైంట్ లో కూడా ముగ్గురు వచ్చి 3 persons ఇట్స్ క్లియర్లీ టెలింగ్ కంప్లైంట్ ఐ విట్నెసెస్ అంటే. నిందితుల్లో ఇద్దరు చిన్నవాళ్ళు ఉన్నట్టున్నారు సార్. ఏజ్ అవుతున్నారు ఆల్ ఆర్ మేజర్ ఓన్లీ, ఆల్ 4 ఆర్ మేజర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.